నషీరాబాద్ మీరు మోసపోలే కాంగ్రెస్ మీరు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉండాలి మళ్ళా ముఠా గోపాల్ గారు గెలుస్తేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు కరెక్ట్గానే ఓటేసింది. కానీ ఊర్లలో మనలు కొంతమంది ఆగలేదు. ఎందుకంటే వాళ్ళ మాటలు అట్లుండేది. తప్పు వాళ్ళకు కూడా కాదు, కాంగ్రెస్ లో మాటలు అట్లుండేది. ఎట్లా కేసీఆర్ మీకు ₹1,00,000 ఇస్తుంది కదా, పెళ్లి చేసుకుంటే నేను మీకు తులం బంగారం ఇస్తున్నాను చెప్పి. ఈ తులం బంగారం అంటే లేడీస్ కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కదా అది. అట్లాగే ఏం చెప్పింది మీ అశోక్ నగర్ ఎక్కడన్నా కాదు, మీ కాన్స్టిట్యూన్సీ మీ ముషీరాబాద్ని రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్పిండు, సాయి హోటల్ కాడ కూర్చున్నాడు, అందరు పిల్లలను పిలుచుకున్నాడు. ఆ కోచింగ్ సెంటర్లో పోయి పిల్లలను పిలుచుకొని ముచ్చట పెట్టి ఏం చెప్పిండు, మీరు 2 ఉద్యోగాలు ఇవ్వగొట్టిరు, 2 ఉద్యోగాలు కేసీఆర్ది కేటీఆర్ది, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీకు మొదటి సంవత్సరం అని చెప్పింది. మరి ఇప్పుడు చెప్పి 2 ఏళ్ళు అవుతాయి. ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు ఉన్నాయంటే 11,000 ఉద్యోగాలు. చెప్పింది 2 లక్షలు, ఇచ్చింది 11,000. ఇవాళ వాళ్ళు వీళ్ళు పిల్లలే రాహుల్ గాంధీ ఎక్కడ కనబడితే తన్నిపెట్టున్నారు. చిక్కడపల్లి లైబ్రరీలో, అశోక్ నగర్ చౌరస్తాల రేవంత్ రెడ్డికి ధైర్యం లేదు, రాహుల్ గాంధీకి ధైర్యం లేదు. సెక్యూరిటీ లేకుండా రండిరాపై మాట్లాడదామంటే ఎవరికి ధైర్యం లేదు. అట్లాగే జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ మర్చిపోయింది. ఈ వర్గం నాకు ఇక్కడికి వెళ్ళి సీదా మళ్ళీ ఇందిరా పార్క్ కాడికి వేదిన వాళ్ళ బర్ణంలో అక్కడ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్లు, అరే మాకు 72% కాంట్రాక్టులలో వాటా ఇస్తా అన్నావు, నువ్వే చెప్పినావు. 42% బీసీలకు కాంట్రాక్ట్లు ఇస్తా అన్నావు, 18% ఎస్సీలకు ఇస్తా అన్నావు, 12% ఎస్సీలకు ఇస్తా అన్నావు. మొత్తం 72% ప్రభుత్వ కాంట్రాక్టులలో మాకే ఇస్తా అని చెప్పినావు. కానీ ఇచ్చుడేమో నీ బామ్మర్దికి ఇస్తున్నావు, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకి ఇస్తున్నావు. ఇదెక్కడి నీతి అని చెప్పి మొత్తం ధర్నా చెప్పింది. నేను ప్రవీణ్ గారు, మన ఎమ్మెల్యేలు మనందరం కూడా ఆడికే ప్రయోజనది. వస్తే మీరు కూడా వస్తే మీకు కూడా లాభం జరుగుతుంది. ముషీరాబాద్ మీరు కూడా వచ్చినట్టయితే మీ కాన్ఫరెన్స్ ధర్నా ఉంది. వచ్చేటోళ్ళు మాతో పాటు ఇందిరా పార్క్ కాడికి వస్తే అది కూడా బాగుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక వర్గాన్ని కాదు మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, రైతులను మోసం చేసిండు. ఇక పట్టణ పనులు అయితే మామూలు గోస పెడతలేడు. ఏమన్నా అంటే ఒకటే నేర్చుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఏమంటాడు, ఏది హైడ్రామా వేరే కొత్తది నేర్చుకున్నాడు ఈ మధ్యన. ఏమైనా రేవంత్ రెడ్డి మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటేవి కదా, 420 హామీలు ఇస్తుంది కదా, 13 డిక్లరేషన్లు ఇస్తుంది కదా, ఎప్పుడు చేస్తావు నాయన? 100 రోజులను ఫేకినావు కదా, మా సలీం ఫేకు కంటే పెద్ద ఫేకు నువ్వు. మరి నువ్వు ఇంత అన్యాయం ఉంటుందా ఎక్కడన్నా అంటే ఇప్పుడు ఏమంటుండే ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. మొన్న ఆదిలాబాద్లో చేస్తున్నాడు పబ్లిక్ మీటింగ్ లో. ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? మాకు 3 నెలల పిల్లలు పుట్టారని మాకు కూడా ఎరికే, అందరికీ ఎరికే. పిల్లలు పుడతారుగా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పుట్టిస్తారా అని మాట్లాడుతున్నా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల్లో పిల్లలు పుట్టారు కరెక్టే, ఒప్పుకుంటా. కానీ 30 నెలలైనా పుట్టకపోతే ఏమనాలి నిన్ను? 30 నెలలైనా కదా, 3 నెలల్లో పిల్లలు పుట్టారు కరెక్టేనా? 30 నెలలు ఉండకపోతే ఏమనాలి మరి నిన్ను? నువ్వే చెప్పినావు కదా, నేను అనలే, నువ్వే చెప్పినావు కదా. 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి, 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి వస్తాయని చెప్పినావు. ఎస్సీ ఎస్టీ బీసీ రైతు అన్ని డిక్లరేషన్లు కలిపితే తెలంగాణలోని ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి అన్న కుసేని దండం పెడతాను, సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలు వస్తాయని చెప్పినాం. ఒక్క కుటుంబం చూపెడతావా రాష్ట్రంలో? ఒక్క కుటుంబం ఎవరికన్నా 2.5 లక్షలు వచ్చిన ఒక్కరు ఉన్నారా? ఒక్కరు లేరు. ఇంకా ఘోరం ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసింది, జాబ్ క్యాలెండర్ అని పిల్లల్ని మోసం చేసింది. అట్లాగే మన రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఉన్నాడు. కేసీఆర్ ఈయనోళ్ళు కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇక చెప్పలేదు డైలాగు, 2 డైలాగులు కొట్టిండు. 34 హామీలు ఇచ్చింది రైతులు, ఒక్కటి నిలబెట్టుకోలేదు. ఎస్సీ ఎస్టీ సోదరులకు మీరు ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు ఇస్తా, 6 లక్షలు అందరికి 5 లక్షలు, మీకు 6 లక్షలు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టినవా? ఒక్క ఇల్లు కట్టినా? ఎన్ని ఇల్లు కూడా కట్టిండు?
ఎన్ని కూలగొట్టిందో చెప్పుకునేదేమో గుంపు మేస్త్రి అంటాం. గుంపు మేస్త్రి అంటే కడకడా కూలగొడుతున్నా మనం కూలగొడతాం. కట్టేటోడు మేస్త్రి అని కూలగొట్టేటోడు మేస్త్రి ఎట్లయితాడు? అందుకే నేను అనేది 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, కానీ వేల ఇల్లు కూలగొట్టిండు హైడ్రా పేరు మీద. ఎంతమంది కొంపలు కూలగొట్టిండు, ఎంతమంది కొంప ఉంచుకున్నాడు, ఎంతమందిని మానసిక క్షోభ పెట్టి చంపిండో మీకు అన్నం ఉన్నది. ఆ హిమాయత్ మన హుస్సేన్ సాగర్ నుంచి కిందికి, హుస్సేన్ సాగర్ నిండినప్పుడు కిందికి ఆ సర్ప్లస్ నాలా ద్వారా నీళ్లు కిందికి వస్తే మీ అశోక్ నగర్ నాలా నుంచి వెళ్ళి కిందికి మూసీలో పోతాయి. నేను మంత్రిగా ఉన్న అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకరోజు వచ్చింది, అన్న మీరు ఆ నాలాను వైడనింగ్ చేయమన్నారంట, ఏది ఆ అశోక్ నగర్ నుంచి వెళ్ళి పోయే నాలా, మరి దాన్ని ఎక్కువ చేస్తే దగ్గర దగ్గర 500 ఇల్లు పోతాయి, 450 నుంచి 500 ఇల్లు పోతాయి అన్న, దాన్ని ఎట్లన్నా కాపాడాలి అన్నాడు. నేనేం చేసిన అంటే మొత్తం ఇంజనీర్లను పిలిచిన. మరి గోపాలని ఇట్లా అంటుండ్రు, ఎవ్వరు కూడా నాలా మీద ఇల్లు కట్టుకోవాలని ఉండదు భయ్, ఆ వాసన పక్కకుండాలని ఇవ్వలకున్నది పిల్లల్ని తీసుకొని దిక్కులేకనే ఉంటారు పేదవాళ్ళు, కాబట్టి మరి వాళ్ళు ఇల్లు పోతున్నాయి, గరీబోళ్ళు ఎట్లా కాపాడాలని అడిగింది. అంటే వాళ్ళకు ఉపాయం చెప్పింది. ఏం లేదు సార్, 2 దిక్కులో రిటైనింగ్ వాళ్ళు పెంచండి, ఇంకా లోతుకు తవ్వుదాం, తవ్వి కిందికి తీసుకుపోదాము, పద్ధతి ప్రకారం చేయొచ్చు అని చెప్పింది. గోపాల్ గారు నిజంగా చెప్తుంది, చాలా ఫికర్. ఆయన వచ్చి అడిగితే ఆ 450 ఇల్లు ఒక్కటి కూడా కూలిపోకుండా కాపాడింది. వాళ్ళ రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాం మేము, రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాం. ఏదైతే మేము అశోక్ నగర్ లో చేస్తామో పిల్లారు చేస్తే మూసి మూసి అంటాడు కదా, నువ్వు కూడా గదే పని చేయి, కొత్తగా చేసేది ఏం లేదు. 16,000 మంది ఇల్లు కూలగొట్టిన సాధించేది ఏం లేదు. జాగ్రత్తగా బ్రహ్మాండంగా ఇల్లు కూలగొట్టకుండా చేసే ఉపాయం ఉన్నది, చేయరా నాయన అంటే అది చేయడంట. కానీ హైదరాబాద్ లో మాత్రం ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ ఇలా 4 డబ్బులు ఎన్నికేసుకొని ఆ డబ్బులతోని మళ్ళా ఓట్లు కొనాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇక అడిగినాం అనుకో గట్టిగా, ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇల్లు కట్టకపోతుంది అన్నాడు అనుకోను, హైదరాబాద్ లో ఒక ఇల్లు కట్టకపోతుంది కదా, ఏం శాతం అవుతుంది నీకు అంటే నీ గుడ్లు నీకు గోటీలు ఆడతా గట్టిగా. మళ్ళా రైతు బంధు ఏమైందా 4 సార్లు ఎగ్గొట్టినావు అన్నావు అనుకో, పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఇంకా గట్టిగా అన్నావు అనుకో నీ లాభుల కొండలు తీసి పెడతా. ఇదేం భాష, ఇదేం లెక్క? అరే క్యా దివానా ఆద్మీకు బనాయరే వై చీఫ్ మినిస్టర్. అరే కూర్చో, దివానా నేను అంటలేను, ఆయననే చెప్పింది. ఏమన్నాడు ఆయన? రైతు బంధు కేసీఆర్ అంటున్నాడు, కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని చెప్తున్నాడు, మేమేమన్నా దివానా వాళ్ళమా, మాకు దిమాగ్ లేదా అని మాట్లాడాడు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు, మరి నేనేమనాలి నిన్ను? దివానా వాడు అంటే తప్పవుతుందా? దిమాగ్ లేనివాడు అంటే తప్పవుతుందా? నేను తిట్టిన తిట్ల కంటే ఎక్కువ ఊర్లలో తింటున్నారు, ఎక్కడైనా దొరికితే తనగట్టే ఉన్నారు. వడ్లు కొంటలేడు, యూరియా ఇస్తలేడు, ఆ పాపం రైతులు కష్టపడి పంట పండించుకుందామంటే రైతు బంధు ఇస్తలేడు, కరెంట్ శాఖ ఇస్తలేడు. ఎంత చెప్పలేని గోస పెడుతున్నాడు అంటే అంత చెప్పలేని గోస ఇలా ఊర్లలో ఉన్నది. మీరు హైదరాబాద్ లో మీరు ఇట్లే భద్రంగా ఉండండి, మళ్ళా మీరు ఎట్లాగో గులాబీ కండువాన్ని గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది. ఈసారి తిరుగుబాటు ఊర్లలోకి చాలా అవుతుంది సార్. ఏ ఊర్లో అయితే గెలిపించినాయో, ఏ జిల్లాలో అయితే గతంలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ గోటేసిందో వాళ్ళందరూ ఇవాళ తిరుగుబాటు మూడ్లో ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంతజారు చేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఏం బాధపడే అవసరం లేదు. ఇంకొక సంవత్సరం పాటు కష్టపడితే ఎక్కడోళ్ళం అక్కడ సంవత్సరంన్నర అరుచుకుంటే ఎక్కడోళ్ళం అక్కడ కరెక్ట్గా చూసుకుంటే ఆ తర్వాత హిసాబ్ కితాబ్ చేసేది చాలా ఉన్నది. మనం ఇవాళ సతాయించేటోడు, నగరాలు చేసేటోడు కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ అని చూసుకునే బీజేపీ వాడు, చాలా మంది ఇష్ట ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ మిత్తితో సహా చెల్లించే బాధ్యత నాది, నేను చెప్తుంటా పక్క. కానీ ఆగుతాం ఇంకా అరే కూర్చోరు రావు. అయితే మనం అందరం చేయవలసిన పని ఒకటే, ఇంకొక సంవత్సరం పాటు మొదలు కార్పొరేషన్ ఉన్నది. క్రికెట్ లో ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, నెక్స్ట్ ఓవర్ గురించి ఆలోచించవద్దు, నెక్స్ట్ బాల్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ ఓవర్ అంటే అసెంబ్లీ, ఇంకా టైం ఉన్నది దానికంటే ముందే కార్పొరేషన్ ఎలక్షన్ ఉంది. సరే పోయినసారి ఏం తప్పు జరిగిందో నాకు తెలియదు, టికెట్లు తప్పించినమా ఇంకోటి తప్పించినమా ఆగురా అయ్యాను ఆగుతాం ఇదిరా. అయితే లాస్ట్ టైం ఏమైందో నాకు ఎరకలేదు. నేను గోపాలన్నకు
జయసింహ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ సోదరిమణులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటి, ఈసారి 9 డివిజన్లు అవుతున్నాయి. 9 డివిజన్లలో నేనైతే ఎవరికి మాట ఇవ్వలే, గోపాలన్న కూడా ఎవరికి మాట ఇవ్వలే. ఎవరు ఎక్కువ ఊరుకుతారో, ఎవరు ఎక్కువ జనంలో ఉంటారో, ఎవరు ఎక్కువ ప్రజల చుట్టూ తిరుగుతారో వాళ్ళకే టికెట్ ఇస్తారు. నాయకుల చుట్టూ తిరుగుడు కాదు, జనం చుట్టూ తిరుగుండ్రి. జనం చుట్టూ తిరుగుండ్రి. సమస్యలు వచ్చేడున్నాయి. ఇల్లు లేక, మోరింగ్ షాప్ చేసేవాళ్ళు లేక, రోడ్లు చక్కగా లేక, మున్సిపల్ మంత్రి లేక, దోమలు గుట్టి మామూలు బాధలో లేరు జనం. ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తలేదు, ఉన్న వసతులు కూడా అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఆగమాగం ఉన్నది పరిస్థితి. వాళ్ళ కష్టాలలో అండగా నిలబడే ప్రతి నాయకుడిని ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు. దయచేసి మరి మండే నుంచి ఎక్కడోళ్ళక్కడ ఫీల్డ్ తిరగాలి, మెంబర్షిప్ గట్టిగా చేయాలి. ఎస్ఐఆర్ కార్యక్రమం ఇంత వివరంగా నేను చెప్పినా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరెవరైతే క్రమశిక్షణతో రేపటి రోజున అని జర గడబడి చేయకుండా దండలు గిండలు తీసి క్రమశిక్షణతో జాగ్రత్తగా చేస్తారో వాళ్ళకే రేపు పార్టీ గుర్తింపిస్తుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మేము ఇంతకంటే ఎక్కువ మీ ఓపిక పరీక్ష పెట్టకుండా ఫోటోలు దిగుదామన్నారు. కానీ ఒక్కసారి అందరూ చూడబడితే నేను 6 వారం రోజులు తినవచ్చు అనుకున్నా. ఆగురబోయి ఆల్రెడీ గుర్తునే ఉన్నాను. ఇప్పుడు వచ్చి ఓటేజ్ చేస్తున్నాం. జై తెలంగాణ.